ఎట్లా మా వాళ్ళు ఎట్లో ప్రయాణం చేస్తారు? ఎట్లా అర్ధరాత్రి ప్రయాణం టైం వచ్చి ఇప్పుడు 10:30 అవుతుంది. మా వాళ్ళు ఇది ఎట్లా వచ్చి నడుస్తున్నాం. ఇది పెరగ తిరణాల ఎవరికోరం కనపడతా. మా వాళ్ళు ఈదుకుంటూ వస్తున్నారు ఎట్ల పడి నడుచుకుంటా. చాలా బాగుంది నైట్. ఇదంతా వీడియో చేస్తాను రా అంతా అందరు ముందు నడుపు. జగన్పాడు పెట్టారు నైట్ జర్నీ. ఎంత అయితే బాగా ఇప్పుడు సుమారుగా 10:30 అయితే 8 నుంచి ఇసుక ఎన్ని రకాల ఇసుక అంటే అన్ని రకాలు ఇసుక ఉంది ఇక్కడ. ఎట్లా పడి ఓ అమ్మా. ఇది పెనగంచిప్రోలు జాతర బీభత్సంగా జరుగుతుంది మిత్రులారా. మా ఫ్రెండ్స్ మేమందరం ఎంఆర్పిఎస్ టీం రావడం జరిగింది ఇక్కడికి. మా అరిమాయ మాత్రం ఆ నుంచి రాట్లా అంటా. ఇగో ఎట్లా పడి నడిచొస్తున్నారు అడ్డం తిట్టంగా తొక్కుంటా. ఆడోళ్ళు మగోళ్ళు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సిట్టింగ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారు. నైట్ షూటింగ్ చిన్నపిల్లగాలతో సహా ఎట్లో పడి అడ్డంగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ కనపడేదంతా పెనగంచిప్రోలే. జూమ్ చేస్తా. ఇది గుడి, మేజర్ గుడి. ఇదంతా నైట్ వ్యూ, మొత్తం నైట్ వ్యూ. మా పిల్లగాలు కూడా ఇది బ్రిడ్జి, కనపడేది బ్రిడ్జి. మా పిల్లగాలు నడిచి సెల్లు వేసుకుంటారు. నైట్ పూట వస్తున్నారు. అది కూడా తీసి అన్నీ చేస్తానంతా. 2 కిలోమీటర్ల దాకా వచ్చింది. ఇదంతా ఎక్కువ వచ్చింది కూడా నడిచిపోవాలి. నీళ్ళు కూడా తగ్గుతుంది మనకు మధ్యలో నాకు తెలుసు. మా పిల్లగాళ్ళు నడిచిస్తున్నారు. మా ఎంఆర్పిఎస్ టీం చింతకాని ఏట్లో పడి నడిచిస్తున్నాం. మొత్తం ఏరు ఇదంతా ఇదంతా నైట్ పూట వ్యూ. కనపడే అంత దూరం సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఎక్కడోళ్ళు అక్కడ ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ, లేడీస్, జెంట్స్ తిరణాలకు వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్రీ టాయిలెట్స్. లక్షల మంది జనం వచ్చే జాతర కాబట్టి ఇది పెనగంచిప్రోలు అనేది. ఈ 3 రోజుల పాటు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. కనపడేది గుడి. కనిపించేంత దూరం సుమారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల పాటు లైట్ సెట్టింగ్స్ కూడా చేయటం జరిగింది. లైట్స్ ప్రజల సౌకర్యార్థం వెలిగిపోటు ఉండాలని చెప్పి. ఈ కనపడేది ఇప్పుడు ఇవన్నీ నీళ్లు, గుడికి దగ్గరలో ఉన్నటువంటి నీళ్లు. వీళ్ళంతా సాములు మొక్కులు తీర్చుకొని వస్తున్నారు ఇక్కడ నుంచి. మనం ఇడిపోవాలి, దారి చూసుకొని పోవటమే మనం. వాళ్ళు అందరూ చెక్కిలు పోదాం. ఏరు మన పిల్లగాళ్ళు అందరూ ఎవరు విశేషాలు పోతున్నారుగా. కనిపించేదంతా గుడి. ఇదంతా అది ఏమంటాం మున్నేరు. ఇదంతా కనపడేది అక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అక్కడ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది బ్రిడ్జి. ఓకే ఓకే బాయ్.
వాడి ఆడండ బయటకు వచ్చే దారి రాకుండా ఎస్ కరెక్ట్ నీ అంచనా కరెక్ట్ ఇది ఇక్కడే తిరుపతమ్మ అమ్మవారి పెళ్లి జరిగిన ప్రదేశం. గోపాల స్వామికి తిరుపతమ్మ అమ్మవారికి ఇక జనం అమితంగా భక్తున్న జనం అక్షంతలు ఏరుకుంటున్నారు. అక్షంతలు ఇంటి దగ్గర పెట్టుకుంటారు అనుకుంటా బహుశా. మంచి సెటప్ వేశారు. గోల్డ్ కలర్తో మొత్తం సెటప్ మంచి సెట్టింగ్ వేశారు. మొత్తం లైట్ కూడా మంచి డిజైన్స్తో లైటింగ్స్ వేయడం జరిగింది. విఐపి గ్యాలరీ, జనరల్ గ్యాలరీ. ఓయ్ పిల్లగాలు ఎడిపోయారు. చిన్నప్పుడు చూసి తీసుకొచ్చామని యూత్ యూత్ మొబైల్ పిల్లగాలు పండి ఇల్లు కూడా అవుతుంది. ఓకే మల్కాపురం ఓకే రైట్. తిరుమల కొట్లు, రాగి ఉంగరాలు, రాగి కడియాలు. అర్రే సినిమా ఎట్రా ఇక రాగి కడియాలు, రాగి ఉంగరాలు, స్టీలు అయస్కాంత ఉంగరాలు, బోర్లు. బైక్ నేరం ఇగోడు వాడు ముందే పోతాను. బాగా ఇంతమంది మనకు సెక్యూరిటీ ఇస్తుంటే వాళ్ళ ఫోటోలు వీడియోలు పెట్టొద్దా? పోలీస్ అవుట్ పోస్ట్
అమ్మవారి గుడి ప్రాంగణంలో నిద్రించే భక్తులకు విజ్ఞప్తి, మీరు ఎవరికన్నా మేలుకొని మీ వస్తువులు మీ ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ తలాకే పోతారు, మళ్ళీ ఎవరు అడిపోతారు ఎటన్నా అక్కడే పోదాం, పోయినా ఏం లేదు. తమ్ముడు ఏంది ఇక్కడ? అమ్మవారి ఆలయ ప్రాంతంలో నిద్రచ్చే భక్తులకు విజ్ఞప్తి, మీ సెల్ ఫోన్లు మీ విలువైన వస్తువులు ఆభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఇక్కడ మా మిత్రులంతా కొబ్బరికాయలు కొట్టుకుంటున్నారు. ఇక్కడ లోన ఎంట్రీ లేదు, ఎందుకంటే లోపలికి వచ్చిన ఇప్పటికే ఎంత మించి ఎంట్రీ లేదు లోపలికి వెళ్ళడానికి. మళ్ళీ రేపు భద్రపోటేనంట. బాబా అయిందా? బాబా అయిందా? ఇక్కడ కెమెరాలు కూడా ఇలా ఉన్నాయి. ఏడా కూడా ఒత్తురు కాడ మనోళ్ళేది మళ్ళీ ఏమన్నా రాంగ్ రూట్కి వచ్చిందా? రూట్ కావాలా? అంటే ఇదే ఉందా? పాడు మరి.